రోజులు అయింది? దగ్గర 10 రోజులు దాటింది. 10 రోజులు అయింది. ఈ బస్తాలు నింపి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు. నిన్న లారా తోగా నిన్న పోలే. ఇదిగో లారీలు ఏమైందట? లారీలు గీదే కోద కటింగ్ పెడితే దిగుతాయట, అందుకోసం ఆపుతాము. ఎంత ఒక బస్తాకి ఎంత కటింగ్? ఇంతకుముందు 2 ఉండే, ఇప్పుడు ఇంకొక కిలో అడుగుతాము. బస్తాకు 3 కిలోలు తోటి. బస్తాకు 3 కిలోలు ఇస్తే లారీలు పెడతాం. లారీలో ఇప్పుడు లోడ్ అయిపోయినాయా, దిగుతలేవు. దిగాలంటే కటింగ్ కప్పు కూడా దిగుతాయి. ఆ లోడ్ అయితే మళ్ళీ వస్తాయి. మిల్లు కాడికి పోయింది. ఇప్పుడు 2 బాల్ అన్నాము. ఏ మిల్లు పోయింది? ఎక్కడ? ఇందారం అన్నారు ఒకటి. మొన్న ఒకసారి వచ్చి ఇంతకుముందు పెద్దపల్లి పంపిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో తీస్తామన్నది. మన వారిగా మన ఏరియాలో అంటే 3 కిలోల కోత ఒప్పుకుంటే లారీలు వస్తాయి. పోయినవి కూడా 3 అన్నారు, వాళ్ళు 5 అన్నారు మొన్న. 5 3 ఇట్లా నడుస్తున్నాయి. 2 మొదటి సుంది అన్నాడు బాబట్టే. బత్తం 2 కిలోలు 40 కిలోలు అడిగి క్వింటల్కి ఎన్ని కావాలి, క్వింటల్ లెక్క వేయాలి. కానీ బత్తం 2 కిలోలతోనే అయితే మాకు బాధలు అవుతాయి. 3 బత్తాలు అయితే క్వింటల్ అవుతాయి. 6 కిలోలు అట్లా అవుతాయి. క్వింటల్ కిలో తీసుకో, మాట క్వింటల్ కిలో తీసుకో వద్దండి. సరే తాలో తప్పు ఏదో ఉంటుందని మేము కూడా అనుకుంటాం. అయ్యో ఇట్లా బత్తకు 3 కిలోల వరకు ఇప్పుడు ఒక ఖర్చులు వెళ్తారు. 2 కిలోల పోతాను, క్వింటల్కి 2 కిలోల పోతాను. అదే నాకు అంటే అది ఇచ్చేది ఫస్ట్ కాక మళ్ళీ ఇప్పుడు కిలో అన్న కానీ 2 కిలోల పోతాను ఒక బత్తకి. అదే క్వింటల్కు తీసుకో, క్వింటల్ లెక్క తీసుకోవాలి. మరి 70 కిలో బత్తాలు పంపి అట్లయితే అప్పుడు వెలుగు పెట్టాక మేము ఎవరం లేకుంటే అచ్చుడు కొబ్బరికాయలు కొట్టుడు మేము ఇప్పుడు మరి ఊరంతా అట్లు పోయినాయి. అప్పుడు ఎవరిని అడిగింది, అప్పుడు కాండగాలగా అందరికి కటింగ్, మాకే కటింగ్ ఉందా? మేము ఇట్లా అన్నోళ్ళే మా అట్లు పెట్టలేదు, బంద్ చేసాం. అడిగితే పెడతలేదు. పోయినసారికి ఇట్నే అడిగినాం, అడిగితే అమలు దొరకబడదా నాటు. నేను 1600 బాధ వేసినాక మా వాళ్ళు వచ్చి పెట్టలే, మమ్మల్ని ఎట్లా చేసినాం అట్లా చేసినాం. నేను ఒక్కరిని అడగలే, 10 మంది ఉన్నారు రైతులు. అప్పుడు ఎవరు ముందుకు రా, లాస్ట్గా నేను తెచ్చుకున్నాను. నేను 16 అమ్ముకున్నాను. సరే ఈ కటింగ్ సార్ ఫస్ట్ నుంచి ఉంటే మాకు కూడా బాధ అనిపించింది. ఈ 3 కిలోల పెట్టుకో. సరే మేము వచ్చే వరకు ఒక 10 మంది రైతులు ఉన్నాయి. ఇప్పుడు దరిదాకా 100 మంది రైతులు వెళ్ళిపోయింది. మాకే అనే వరకు మాకు బాధ అనిపిస్తుంది. సరే నువ్వు 5 కిలోలు పెట్టుకో, కానీ ఫస్ట్ నుంచి నువ్వు సెంటర్ ఓపెన్ చేసినాడు మాట్లాడిన ప్రకారంగా పెడితే మాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఇవాళ మా తీరసానికి మా వరకు వచ్చినాకనే 3 కిలోల కొద్దిగా. ఇప్పుడు ధర 2200, 2100, 2100, 80 అంటారు. 2200 గ్రామాలకు మేమే ఇచ్చేది 50 రూపాయలు క్వింటల్. 55 సుచిలి మాదే, సుచిలి మీదే. రూపాయి మన బత్త రూపాయి మనదే, బత్త రూపాయి మాదే. లారీ కానీ డ్రైవర్ మాదే, డ్రైవర్ మామూలు బత్త రూపాయి. దేవరం జైపూర్ ఇందారం లోకల్ అయితే అటుపోతే రూపాయిన్నర. పెద్ద పెళ్లి నేను ఉన్న రూపాయిన్నరతో ఇచ్చిన, రూపాయిన్నర వసూలు చేసాను లారీకా. బత్తకు 800 బత్తలైనా బాగా